యాషువా మెస్సి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, నేటి దినమును కూడా దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి ఆయన కృప చూపి ఉన్నాడు. ఆ యొక్క తెగులును వివరించుటకు 9వ తెగులు, ఐగుప్తు దేశం మీద పంపినటువంటి యొక్క 9వ తెగులు, 9వ తెగులును ధ్యానించుటకు కృప చూపి ఉన్నాడు. యొక్క ఉదయకాలంలో నిర్గమకాండం 10వ అధ్యాయం 21వ వచనం నుంచి, నిర్గమకాండం 10వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చీకటి కమ్మునను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్త దేశమంతయు 3 దినములు గాఢాంధకారమై. అవును ప్రియమైనటువంటి వారులారా, మోషే అహరోనులు ఫరో యొక్క సన్నిధికి వెళ్ళి ఫరోతో హెచ్చరించి, నా జనులైనటువంటి ఇశ్రాయేలును విడుదలను కోరుతూ ఉన్నాడు దేవుడు. ఆ యొక్క తన జనులను విడిపించుటకు. కావున ఆ మోషే అహరోనులు వారు ఆ యొక్క ఆకాశం వైపు చూపినప్పుడు 3 దినములు చీకటి కమ్మింది. ఎందుకు 3 దినములు చీకటి కమ్మింది? ఎందుకు 3 దినములు చీకటి కమ్మింది? మోషే అహరోనులు దేవుని యొక్క కర్రను ఆకాశం వైపు చూపినప్పుడు 3 దినములు చీకటి కమ్మింది. చేతికి తెలియనంతటి చీకటి. వారు తడువులాడారు. ఆ 3 దినములు వారు 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడును తానుండే చోటు నుంచి లేవలేకపోయారు. కానీ ఇశ్రాయేలీయుల నివాసములలో మాత్రము వెలుగు ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఐగుప్తులు ఆరాధిస్తున్నటువంటి ఆ సూర్య ఆరాధన, సూర్యుడిని దేవతగా చేసి, సూర్యుడిని దేవుడిగా చేసి ఆరాధించేటువంటి ఆ యొక్క కల్చర్ ఐగుప్తీయులకు ఉన్నది. సూర్యుడిని దేవుడిగా చేసి వారు ఆరాధిస్తూ ఉన్నారు. సూర్యుడిని దేవుడని వారు ఆరాధిస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ సూర్య దేవతకు తీర్పు తీర్చుటకు దేవుడు 3 దినములు చీకటిని కలగచేశాడు. 3 దినములు. ఎందుకు చీకటి 3 దినములు కలిగింది? ఎందుకు 3 దినములు చీకటి కలిగింది? పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ ఐగుప్తీయులు తమ చేతికి తెలియనంత చీకటిని వారు చూచారు. ఆ దినము తడువులాడారు. ఆ గాఢాంధకారంలో ఎక్కడికి వెళ్లకుండా అలాగని కూర్చుండిపోయారు. కానీ ఆ ఇశ్రాయేలీయుల గృహములలో మాత్రము వెలుగుంది. కాబట్టి అదే ఈ చివరి దినాల్లో కూడా మరలా ఆ యొక్క తెగులు భూమి మీదకి రాబోతుందని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తూ వస్తున్నాడు. లేఖనం ద్వారా, వాక్యము ద్వారా. కీర్తనల గ్రంథము 35:6 యెహోవా దూత వారిని తరుముగా, వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. ఎందుకు వారు కదలలేకపోయారు? ఎందుకు వారు కదలలేక చేతికి తగిలిన ఆ యొక్క చీకటిలో వారు జారిపోతారేమో ఎక్కడైనా అని వారు కదలకుండా ఉన్నారు. కీర్తనలు 35:6 యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి జారుడుగా నుండునుగాక. అంత చేతికి తగిలినంత చీకటిలో ఐగుప్తీయులు బంధింపబడ్డారు. ఎందుకంటే ఆ యొక్క సూర్యుడిని వారు దేవుడిగా అన్నారు. వారు సూర్యుడు వెలుగును దేవుడిగా అన్నారు. కాబట్టి ఆ సూర్య దేవతకు దేవుడు తీర్పు తీర్చాడు. ఐగుప్తీయుల దేవతలందరికీ తీర్పు తీర్చాడు. కానీ 3 దినములు వారి గృహములలో చేతికి తగిలేంత చీకటి కమ్మి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, చివరి దినాల్లో కూడా ఆ యొక్క తెగులు రాబోతుందని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం, 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యం చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి చీకటి కమ్మబోతుంది మరలా ఆ యొక్క భూమి మీద. దేవుడు ఆ 3 దినములు కఠిన గాఢాంధకరమైనటువంటి చీకటిలో మనుషులను తడువులాడలేరు. వారు జారిపోతారేమో అని అక్కడే నిలిచి ఉంటారు. ఆ 3 దినములు కూడా అదే ఐగుప్తులో జరిగినటువంటి ఆ యొక్క తెగులు. 2వ సమూయేలు గ్రంథం 22:10 మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల కింద గాఢాంధకారం. ఆయన పాదముల కింద ఉంది గాఢాంధకారం.
కాబట్టి ఆయన పాదముల క్రింద వారిని అణిచివేశాడు ఐగుప్తీయులను. 3 దినములు గాఢాంధకారంలో ఆయన బంధించాడు 3 దినములు. అవును ప్రియమైనటువంటి వారలారా, భక్తిహీనుల యొక్క మార్గము గాఢాంధకారము, భక్తిహీనుల యొక్క మార్గము గాఢాంధకారం అని సామెతలు 4:19 తెలియజేస్తుంది ప్రియమైనటువంటి వారలారా. భక్తిహీనులు ఐగుప్తీయులు దేవుని తెలుసు కూడా ఫరో తన హృదయమును కఠినపరుచుకున్నాడు, ఐగుప్తీయులు తమ హృదయమును కఠినపరుచుకున్నారు. అందుకే భక్తిహీనుల యొక్క మార్గము గాఢాంధకారమయం. తాము దేని మీద పడున్నది వారికి తెలియదు కాబట్టి ఆ కటిక చీకటిలో వారు మెదలకుండా అలాగే ఉండిపోయారు. అవును ప్రియమైనటువంటి వారలారా, అంత చీకటి వారి దేశమును కమ్మింది. వారి దండన సంవత్సరం వారి మీదికి కీడు రప్పించుచున్నాను కనుక గాఢాంధకారంలో నడుచువానికి జారుడు వలె, గాఢాంధకారంలో నడుచువానికి జారుడు నేలవలె వారి మార్గం ఉండును. ఇర్మియా గ్రంథము 23:12 దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ మీరు కూడా ఇశ్రాయేలీలు కూడా అలాగో విగ్రహారాధనలోనికి వెళ్ళిపోతే మీ యొక్క పరిస్థితి ఎలాగో ఉంటుందో ఇర్మియా 23:12 తెలియజేస్తుంది ప్రియమైనటువంటి వారలారా. గాఢాంధకారంలో నడుచువానికి జారుడు నేలవలె వారి మార్గం ఉండును, దానిలో వారు తరుమబడి పడిపోయేదరు. ఇదే అహ్వావ. అవును ప్రియమైనటువంటి వారు, అటువంటి గాఢాంధకారమైన చీకటి రాబోతుంది. అందుకే ఎందుకు 3 దినములు చీకటి కమ్మింది ఐగుప్తు దేశమును? 3 దినములు మాత్రమే ఎందుకు చీకటి కమ్మింది ఐగుప్తు దేశం? ఎందుకంటే ఫరో చేశాడు. ఫరో 3 దినములు నిర్ణయించి మరణ శిక్షను విధించాడు. యోసేపు దగ్గర ఆదికాండం 40:19 ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. ఫరోను కఠిన గారాగార శిక్షకు అప్పగించి ఫరో ఆ యోసేపు కల చూసిన తర్వాత ఆ యోసేపు వచ్చినటువంటి యొక్క దర్శనము, ఫరోకు వచ్చినటువంటి యొక్క దర్శనమును బట్టి యోసేపును పిలిపించినప్పుడు ఆ ఖైదీ కూడా కలగన్నప్పుడు 3 దినములు ఇంకా 3 దినములలోగా 40వ అధ్యాయంలో ఆ కళ భావం యొక్క వ్రాయబడి ఉంటుంది. ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తల పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదించినప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేను. ఫరో నిర్ణయించిన కాలము 3 దినములు. దేనికైనా కూడా ఫరో 3 దినములు నిర్ణయిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏమడిగారు? ఏదైతే ఫరో నిర్ణయించుకున్నాడో ఆ 3 దినముల ప్రయాణం అంతా మేము వెళ్ళి మా దేవునికి మేము బలి అర్పించాలని ఇశ్రాయేలీయులు అదే మాటను వారు చెప్పారు ఫరోతో. అవును ప్రియమైనటువంటి వారు, మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంతా దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించవలెను. ఫరో 3 మీద విశ్వాసం ఉంచుతాడు. 3 దినములు నిర్ణయించాడు కాబట్టి ఫరో ఎవరికైనా 3 దినములు నిర్ణయిస్తాడు. అందుకు దేవుడు నిర్ణయించాడు ఫరోకు కఠిన గాఢాంధకారమైనటువంటి కటికమైన చీకటిలో తడువులాడితే జారిపోయేంత చీకటిని 3 దినములు ఐగుప్త దేశమందంతటా దేవుడు కలగచేశాడు ఫరోను. ఆ చీకటిని 3 దినములు చూచాడు ఫరో. ఎందుకంటే ఆ 3 దినములలోగా శిక్షను విధించాడు ఫరో. అవును ప్రియమైనటువంటి వారలారా, అందుకే ఇశ్రాయేలీయులు కూడా దేవుడు నిర్ణయించాడు 3 పండగలు, పరిశుద్ధమైనటువంటి 3 పండగలు నిర్ణయించాడు పరిశుద్ధ గ్రంథం ప్రకారం. పస్కా పండుగ, పర్ణశాల పండుగ, పెంతెకోస్తు పండుగను నిర్ణయించాడు. నిర్గమకాండం 23:14 లేఖనం రాయబడి ఉంటుంది. అందుకే ప్రియమైనటువంటి వారలారా, ఏదైతే ఫరో కాలంలో జరిగిందో మరలా అదే తెగులు భూమి మీదకి రాబోతుంది. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 18వ 3 దెబ్బల చేత అనగా వీటి నొసళ్లలో నుండి బయలు వెళ్ళుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుష్యులలో 3వ భాగము చంపబడును. 6వ దూత బూర ఊదగానే 5వ దూత బూర ఊదగానే ఆ తెగులు భూమి మీదకి రాబోతుంది. మనుష్యులలో 3వ భాగము చంపబడవాలని ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 18వ లేఖనం సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారలారా. కాబట్టి 16:10 ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10వ 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. ఐగుప్తులో ఏ చీకటి అయితే కమ్మిందో ఆ చీకటి మరలా కమ్మబోతుంది.
ఆ చీకటి మరలా తడువులాడనటువంటి కటిక గాఢాంధకారం కమ్మబోతుంది. దేవుని యొక్క పాదముల కింద ఉన్నటువంటి యొక్క గాఢాంధకారం భూమిని కమ్మబోతుందని లేఖనం సెలవిస్తున్నది. మనుషులు తమ కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకుందాం. అవును ప్రియమైనటువంటి వారులారా, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 10 తెగుళ్ళ గురించి మరలా రాయబడింది. మీకా గ్రంథంలో సెలవిచ్చినట్టుగా మోషే దినములలో జరిగినటువంటి ఆ 10 తెగుళ్ళు మరలా నేను రప్పించేదని లేఖనం సెలవిస్తూ ఉన్నది. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి 3 అపవిత్రత్వలు, సాతానుకు సాదృశ్యమైనటువంటి ఫరో 3 దినములు నిర్ణయించబడినటువంటి ఆ యొక్క 3 దినములు కటిక గాఢాంధకారము నిర్ణయించబడింది ఫరోకు, ఐగుప్తు దేశమునకు. కానీ ఇశ్రాయేలీల గృహములలో వెలుగు మాత్రము దేవుడు నిర్ణయించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో కూడా కప్పల వంటి 3 అపవిత్రాత్మలు మరలా యొక్క 3 అపవిత్రాత్మలు బయలు వెలుడగా చూచి తిని. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ చివరి దినాలలో కప్పల వంటి 3 అపవిత్రాత్మలు మరలా యొక్క భూమి మీదకి రాబోతున్నాయి. ఆ నైలు నదిలో నుంచి కప్పలు బయలుదేరి ఆ ఫరో రాజస్థానము మొదలుకొని ఐగుప్తు దేశమంతటా అవి చచ్చి కంపు కొట్టెనని లేఖనం సెలవిస్తుంది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, అపవిత్రాత్మలు కప్పలకు సాదృశ్యము. అటువంటి ప్రకటన గ్రంథం 16:13లో ఆ కప్పల వంటి 3 అపవిత్రాత్మలు లోకమును కమ్మబోతూ ఉన్నాయి. 3 అపవిత్రాత్మలు. ఆ దినమున 3 దినములు కటిక గాఢాంధకారము కమ్మి ఉన్నది. ఈ దినమున ఆ 3 అపవిత్రాత్మలు లోకమును కమ్మబోతున్నాయి. కటిక గాఢాంధకారము లోకమును కమ్మబోతుందని లేఖనము సెలవిస్తున్నది. అందుకే ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో దేవుని యొక్క వాక్యమును అనుదినము ధ్యానించాలి దేవుని యొక్క వాక్యమును. 119 కీర్తన 105వ వచనము, నీ వాక్యము నా పాదములకు దీపము, అవి నా త్రోవకు వెలుగై ఉన్నవి. దేవుని యొక్క వాక్యము పాదములకు దీపము, అవి నా త్రోవకు వెలుగై ఉన్నని దావీదు రాస్తూ వస్తూ ఉన్నారు. మనము వెలుగులో ఉండాలి ఈ దినములలో అంటే వాక్యములో ఉండాలి. చీకటిలో ఉండాలి అంటే లోకంలో ఉండాలి. ఫరో సాతానుకు సాదృశ్యం. ఆ దినమున ఐగుప్తీయులు, ఆ యొక్క సాతాను యొక్క జనులు, ఐగుప్తు లోకమునకు సాదృశ్యము. ఆ లోకంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క జనము. అవును ప్రియమైనటువంటి వారులారా, ఐగుప్తు ఫరో కింద ఉన్నటువంటి ఆ యొక్క జనులు, లోకంలో ఉన్నటువంటి అన్య దేవతల కింద ఉన్నటువంటి ఈ జనులు, వారు మరలా యొక్క 10 తెగుళ్ళు చూడబోతూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో లూకాసు వార్త 24:21, ఇశ్రాయేలును విమోచించువాడు ఈయన అని మేము నిరీక్షించుంటిము, ఇదిగాక ఈ సంగతులు అన్నిటి జరిగి నేటికి 3 దినములాయను. అవును ప్రియమైనటువంటి వారులారా, 3 దినం యెషువా మెస్సీయ మన పాపముల నిమిత్తము మరణించి ఆయన సమాధి చేయబడి 3 దినములు కటిక గాఢాంధకారమును మరణాంధకారమును జరించి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని విడిపించి తీసుకొని వచ్చి ఎఫెసీ 4:4లో ఆయన చెరగా పట్టుకొని పోయి ఆయన యందు విశ్వాసం ఉంచి మరణించి వారిని విడిపించుటకు ఆయన మరలా తిరిగి లేచను. ఆయన లేచినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. ఆ 3 దినములు ఆయన చెరగా పట్టుకొని పోయి మరణమును జయించి మరణించిన వారిని విడిపించాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇదిగో ఆ 3 దినములు ఆయన కటిక గాఢాంధకారమును మన కొరకు సహించి 3 గంటలు ఆయన మరణించినప్పుడు 3 గంటలు కటిక గాఢాంధకారం కమ్మింది లోకమందంతట కూడా. కాబట్టి 3 దినములు ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి ఆ మరణమును జయించి నిత్యమైనటువంటి జీవమును ఆయన అనుగ్రహించాడు. అందుకే లేఖనము సెలవిస్తూ ఉన్నది. మార్కు సువార్త 14:57 వచనము, అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును, చేతి పని అయినటువంటి ఈ దేవాలయమును పడగొట్టి చేతి పని కానటువంటి మరి ఒక దేవాలయమును ఇతను కట్టుదనని వీడు చెప్పి ఉన్నాడని బోధకులకు, శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు, యూదా మత బోధకులు, జ్ఞానులు సైతము వారి జ్ఞానములో బంధింపబడి అజ్ఞానులుగా మారి దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఆ దినమున వారు చెప్తూ వస్తున్నారు, ఇదిగో 3 దినములలోగా చేతి పని అయినటువంటి ఈ దేవాలయమును, సొలొమోను కట్టినటువంటి ఈ దేవాలయమును
పడగొట్టి చేతి పని కాని అటు మహిమగల దేవాలయమును మరలా 3 దినములలో కట్టేదనని ఆయన చెప్పే ఉన్నాడని వారు చూపిస్తూ ఆ యొక్క దేవాలయమును మందిరమును చూపిస్తూ వారు సెలవిచ్చారు ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి అందుకే మనమందరము కూడా దేవుని యొద్దకు రావాలి. మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో జనులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆ కొండ మీద ప్రసంగంలో జనులందరూ కూడా ఆయన యొద్దకు వచ్చినప్పుడు, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? జనులందరూ నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తినని ఏమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. అవును ప్రియమైనటువంటి వారులారా, 3 దినముల నుంచి దేవుని యొక్క ఆ యొక్క ప్రవచనములు, ఆయన చెప్పేటటువంటి ఆ ఉపమానాలు వినుటకు ఆయన యొద్దకు చేరినప్పుడు వారు ఆకలి దప్పులు మర్చిపోయారు. మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఆయననే సెలవిస్తున్నాడు, ఆయననే సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. 3 దినములు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనము కూడా మన ఆత్మీయ జీవితంలో బాల్య దినములలో నుండి, యవన దశలో నుండి, వృద్ధాప్యంలో నుండి, ఈ 3 స్థితులలో నుండి 3 దినములు వాటికి సూచనగా ఉన్నాయి. ఈ 3 దినములు మనం ఆయన యొద్ద చేరి ఉండాలి. మన జీవిత కాలం అంతా బాల్యకాలం నుండి, బాల్యంలోనే బాలుడు నడవలసినటువంటి త్రోవను మనకు వారికి నేర్పవాలని తల్లిదండ్రులు ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. మన పిల్లలను కూడా దేవుని యొద్దకు నడిపించాలి. ఎందుకంటే దేవుడు చెప్పబోతున్నాడు మన మీద సాక్ష్యము. 3 దినముల నుండి నేను నా యొద్ద ఉన్నారు వీరు. బాల్య దశ, యవన దశ, వృద్ధాప్యము, ఈ 3 పరలోక రాజ్యము 3 కుంచముల పిండిని పోలి ఉన్నది. ఈ 3 దశలలో మనం దేవుని యొద్ద ఉన్నామా? వారికి తినని ఏమీ లేనందున కష్టాలు, కన్నీలు, శోధనలు, కష్టాలు, కన్నీలు, వేదనలు, బాధలు, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు కూడా వాటిని అనుభవించారు. ఈ దినములలో మనం కూడా లోకంలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు అనుభవించిన కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినం నేటికి 3 దినముల నుంచి వారు నా యొద్ద నిరీక్షణ కలిగి ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారు, అటువంటి నిరీక్షణ కలిగి మనము ప్రభు యందు విశ్వాసం ఉంచి యెహోవా పాదముల చెంత, సిలువ చెంత మనం కాచుకొని ఉండవాలని లేఖనం సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, వారికి తినని ఏమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. అవును ప్రియమైనటువంటి వాళ్ళు, దేవుని యొక్క కనికరము మనల్ని జీవములోనికి ప్రవేశింపచేస్తూ ఉన్నది. ఆ దినమున వారి మీద కనికరపడ్డారు. వారికి ఆహారమునిచ్చి తృప్తిపరిచి వారి ఇండ్లకు పంపివేశాడు. అవును ప్రియమైనటువంటి సోదరుడా, సహోదరి, సంగమా, ఆయన మన మీద కనికరపడితే నిత్య జీవమును ఆయన అనుగ్రహించగలడు. కాబట్టి కనిపెట్టుకొని ఉండాలి. 3 దినములు దేనికి సాదృశ్యము? యవన దశ, బాల్య దశ, యవన దశ, వృద్ధాప్యమునందు విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండు. దేవుడు సాక్ష్యం పలకపోతున్నాడు నీ మీద. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ మాట ఎంత గొప్ప మాట. ఇదిగో జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు. అటువంటి మాట చెప్పుటకు దేవుడు 2వ మారి తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడలో మనము ఆయన వేరు చేయబడినప్పుడు, లోకంలోకి తీర్పు జరిగేటప్పుడు, ఇదిగో ఈ జనులు నా యొద్ద కాచుకొని ఉన్నారు 3 దినముల నుంచి. వారి బాల్య దశ యందు నేను వారిని చూచి తిని, వారి యవన దశ యందు, వారి వృద్ధాప్య దశ యందు నేను వారిని చూచి తిని అని సాక్ష్యం చెప్పబోతున్నారు. ఆ దినమున 3 దినములు కనిపెట్టుకున్న వారు మంచి ఆహారమును భుజించి వారు తిరిగి వారి గృహములకు వెళ్ళిపోయారు. మనము కూడా మన నిత్య గృహమైనటువంటి మహిమగల ఆ పరలోక రాజ్యమునకు చేరుటకు 3 దినములు, మన బాల్య దశ యందు, యవన దశ యందు, వృద్ధాప్యమునందు దేవుడు ఇచ్చినటువంటి దినములన్నిటి ఆయన పాదముల చెంత మనము, ఆ యొక్క సిలువ చెంత, ఆయన పాదముల చెంత మనము కాచుకొని ఉండుటకు దేవుడు ఈ దినమున మనల్ని రక్షణలోకి పిలిచి ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకు 3 దినములు చీకటి కమ్మింది ఐగుప్తు దేశం అన్నది. తడువులాడినటువంటి కటిక గాఢాంధకరమైన చీకటిలో జనులు ఉన్నారు. ఆ దినమున వారు కప్పలను ఆరాధించారు, నీళ్లను దేవుడు అన్నారు. తర్వాత వారి మట్టిని దేవతలుగా చేసి ఆరాధించారు. సూర్య చంద్రుని దేవుడు అన్నారు, గాలిని దేవుడు అన్నారు. అన్ని దేవతలను చేసుకున్నారు. కానీ ఆ దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు. వారు చీకటిలో ఉన్నారు. దేవతలను ఆరాధించి వారు చీకటిలో ఉన్నారని లేఖనం సెలవిస్తుంది, ఐగుప్తు సెలవిస్తుంది. ఈ దినములలో లేఖనం ఆ చీకటిని, ఆ దేవతలను ఆరాధించి వారు ఐగుప్తులోనే ఉన్నారు, చీకటిలోనే ఉన్నారు. మనమైతే దేవుని పాదముల చెంత ఉన్నాం. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచెప్తూ మరలా ఇంకొక తెగులును ధ్యానించుటకు దేవుడు రేపటి దినమున కృప చూపి ఉన్నాడని విశ్వాసం ఉంచుచు, మీ వాక్యం విన్నటువంటి మీరందరూ ఆశీర్వదింపబడలాగున, మీరు ఫలించులాగున
దేవుని యొక్క కృప యందు మీరు ఫలించులాగున, దేవుని యొక్క వాక్యమందు మీరు ఫలించులాగున, దేవుని యొక్క దేవాలయం మీ గృహంలో ఉండులాగున, మీరు స్వస్థపరచబడలాగున కోరుకుంటూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ మీ అందరి కాడ సెలవు తీసుకుంటూ అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, అందరికీ షలోం.